ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఇది వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. దీంట్లో ఎంపీ క్యాండిడేట్స్ చూద్దాం టోటల్, అంటే ఎక్కడ ఎవరు గెలిపోవటంలో ఈజీగా ఉన్నాయి, క్లోజ్ కంటెస్టెంట్ ఏంటి అనేది. ఒకటి అరకు పార్లమెంట్, ఇది రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్. చెట్టేటి తనూజ రాణి వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి కొత్తపల్లి గీత ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. శ్రీకాకుళం పార్లమెంటు పేరాడ తిలక్ వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి కింజరపు రామ్మోహన్ నాయుడు వైఎస్ఆర్సీపీ. తర్వాత విజయనగరం పార్లమెంటు 3 బెల్లన్న చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి కాలిశెట్టి అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ. తర్వాత విశాఖపట్నం పార్లమెంటు బొత్స ఝాన్సీ లక్ష్మి వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి మత్తుకుమిల్లి భరత్, ఇది వచ్చేసరికి 50-50 ఛాన్స్. 5 అనకాపల్లి పార్లమెంటు బుడి ముత్యాల నాయుడు సీఎం రమేష్, కూటమి నుండి, ఇది వచ్చేసరికి ఎన్డీఏకి ఇచ్చాడు. 6 కాకినాడ పార్లమెంటు చలమల శెట్టి సునీల్, కూటమి నుండి తంగెళ్ళ ఉదయ శ్రీనివాసు ఎన్డీఏ, ఇక్కడ వచ్చేసరికి ఎన్డీఏకి ఇచ్చారు. 7 అమలాపురం పార్లమెంటు, ఇది వచ్చేసరికి రిజర్వ్డ్ ఎస్సీ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి గంటి హరీష్ కుమార్, ఇది ఎన్డీఏ గెలుపు. రాజమండ్రి పార్లమెంటు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కూటమి వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి పురంధరేశ్వరి దగ్గుపాటి, ఇది వచ్చేసరికి వైసీపీకి ఇచ్చారు. 9 నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ నుండి గూడూరి ఉమాబాల, తర్వాత కూటమి నుండి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇది ఎన్డీఏకి ఇచ్చారు. ఏలూరు పార్లమెంటు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, తర్వాత వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ నుండి పుట్ట మహేష్ యాదవ్, ఇది వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 11 మచిలీపట్నం పార్లమెంటు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ నుండి వల్లభనేని బాలశౌరి ఎన్డీఏకి ఇప్పుడు గెలుపు అవకాశాలు. 12 విజయవాడ పార్లమెంటు కేశినేని శ్రీనివాస్ నాని అంటాము, కేశినేని శివనాథ్ ఇక్కడ చిన్ని అని పిలుస్తారు, ఇది విజయవాడ వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 13 గుంటూరు పార్లమెంటు కిలారి వెంకటరోసయ్య వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ నుండి పెమ్మసాని చంద్రశేఖర్, ఇది వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 14 నరసరావుపేట పార్లమెంటు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఎన్డీఏ నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇది 50-50 ఛాన్సెస్. బాపట్ల పార్లమెంటు ఇది ఎస్సీ, ఇది రిజర్వ్డ్ సీటు, నందిగాం సురేష్ బాబు, టి కృష్ణప్రసాద్ కూటమి నుండి, ఇది కూడా 50-50 ఇచ్చారు. 16 ఒంగోలు పార్లమెంటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ నుండి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 17 నంద్యాల పార్లమెంటు పోచ బ్రహ్మానంద రెడ్డి, తర్వాత కూటమి నుండి బైరెడ్డి శబరి, ఇది వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 18 కర్నూలు పార్లమెంటు బోయ ఎల్ల రామయ్య వైఎస్ఆర్సీపీ, కూటమి నుండి పంచలింగాల నాగరాజు వైఎస్ఆర్సీపీకి ఇది వచ్చింది. తర్వాత 19 అనంతపూర్ పార్లమెంటు ఇది మాలగుండ్ల శంకర్ నారాయణ వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ నుండి అంబికా లక్ష్మీనారాయణ, ఇది వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి. 20 హిందూపూరు జోలదారసి సంత, తర్వాత కూటమి నుండి బీకే పార్థసారథి, ఇది వైఎస్ఆర్సీపీకి. 21 కడప పార్లమెంటు వైఎస్ అవినాష్ రెడ్డి, చిడిపిరాళ్ళ భూపేష్ రెడ్డి, ఇది వైఎస్ఆర్సీపీ. తర్వాత 22 నెల్లూరు పార్లమెంటు వి విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కూటమి నుండి, ఇది వైఎస్ఆర్సీపీ. తర్వాత 23 తిరుపతి పార్లమెంటు ఎస్సీ డాక్టర్ మద్దేల
గురుమూర్తి. తర్వాత ఎన్డీఏ నుండి వరప్రసాదరావు వెలగపల్లి, ఇది వైఎస్ఆర్సీపీ. రాజంపేట పార్లమెంట్ 24 పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి నుండి, ఇది వైఎస్ఆర్సీపీ. తర్వాత 25 చిత్తూరు పార్లమెంట్, ఇది ఎస్సీ రిజర్వ్డ్, ఎన్ రెడ్డప్ప. తర్వాత దగ్గుమల్ల ప్రసాదరావు, ఇది కూటమి నుండి, ఇది వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 25 సీట్లలో వైఎస్ఆర్సీపీ 17, ఎన్డీఏ 5, క్లీన్ కంటెస్టెంట్ 3, అంటే 50-50 ఇచ్చారు కదా, అది క్లీన్ కంటెస్టెంట్ కిందకేసారు. మొత్తము 17 సీట్లలో వైఎస్ఆర్సీపీ ఉంటే ఎన్డీఏ కూటమికి 5, క్లోజ్ కంటెస్టెంట్ 3 ఇచ్చారన్నమాట.